ఓం ఐం ప్రీం శ్రీ మాత్రే నమః. లలితా త్రిశతిలోని కమలాక్షి శబ్దమునకు తాత్విక విచారణ. లక్ష్యబోధము రెండు రకాలు: బాహ్య లక్ష్యబోధము, ఆంతరంగిక లక్ష్యబోధము. బాహ్య లక్ష్యబోధంలో వ్యాపారం చేయడము, ఉద్యోగం చేయడం, ఇంటిని పరివారాన్ని చూసుకోవడం, సమాజం కోసం పనిచేయడం మొదలైనవి. కానీ జీవి యొక్క ఒకే ఒక లక్ష్యము పరమాత్మలో జీవ బ్రహ్మైకం కావడము. అంతర్లక్ష్యము బాహ్య లక్ష్యాల మధ్య అంతరము ఉండకుండా ఉండటానికి గురువు యొక్క సహాయము మనము తీసుకోవాలి. గురువు చేయి పట్టుకొని నడవాలి. గురుదేవ్ మేరీ నయ్యా ఉస్ పార్ లగా దేనా, అబ్ తక్ తో నిభాయా హై, ఆగే భీ నిభా దేనా. గురుదేవ్ మేరీ నయ్యా ఉస్ పార్ లగా దేనా, అబ్ తక్ తో నిభాయా హై, ఆగే భీ నిభా దేనా. ఓ గురుదేవా, నేను ప్రయాణిస్తున్న పడవను ఒడ్డుకు చేర్చుము. ఇంతవరకు మమ్మల్ని కాపాడారు, ఇక ముందు కూడా మీదే భారము అని మనము ఆత్మసమర్పణ చేసుకోవాలి. ఇంతవరకు గురువు మనలను సాధనా మార్గంలో నడిపించారు. మేరీనయ్యా, నేను ఉన్న పడవను ఉస్ పార్ ఆవలి ఒడ్డుకు చేర్చు అంటే నావను నడిపించేది ఎవరు? నీవు నావలో ఉన్నావు. నావను నడిపించేది గురువు. బాహ్య సంసారం యొక్క బాహ్య అవగుణాల దృష్టి నుండి మనలను అవతలి ఒడ్డుకు చేర్చడం. చేరిన తర్వాత నీ చేయి పట్టుకోవడానికి ఒడ్డున మన ఉపాస్య దేవత భగవాన్ మన కోసము వేచి ఉన్నారు. భగవాన్ ఎందుకు మన కోసం వేచి ఉన్నారు? సముద్రంలో నీరు సూర్యుని నుండి వచ్చే వేడికి నీరు ఆవిరై ఆకాశం వైపు ప్రయాణించి మేఘము అవుతుంది. ఆ మేఘముల నుండి వర్షం రూపంలో తిరిగి భూమి మీద వర్షంగా పడుతుంది. అనేక బిందువుల రూపంలోని వర్షము చిన్న చిన్న కాలువలుగా మారి నదిగా మారుతుంది. నదులన్నీ తిరిగి వెళ్ళి సాగరంలో కలుస్తాయి. ఈ విషయాన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి? సాగరంలోని నీటి బిందువులు ఆవిరై ఆకాశంలోకి వెళ్ళినట్లు ఆ నీటి బిందువు ఎవరు? సాధకుడు, ఉపాసకుడు. ఆకాశంలోని చల్లని గాలితో నిండిన మేఘము గురువు. ఆ మేఘం నుండి అనేక బిందువులు వర్షరూపంలో నేల చేరినట్లు అనేక మంది ఉపాసకులు కలిసి సాగర రూపంలోని పరమాత్మను చేరి విలీనం అవుతారు. అక్కడ వేరుగా ఉండదు. అదే తల్లీనత, లక్ష్యబోధ, ముగింపు. అక్కడ మనము లక్ష్యం చేరినట్లు అంటే అమ్మ ఒడిని చేరి నిశ్చింతగా ఉన్నాము. పరమాత్మ రూపంలోని సాగరంలో మనము చేరి విలీనమయ్యాము. మన అస్తిత్వం అక్కడ ఉండదు. అక్కడ నేను లేదు. సాధన యొక్క లక్ష్యము అస్తిత్వాన్ని తొలగించుకోవడం. కమలాక్షి అర్థము లక్ష్యబోధంతో బాహ్య అవబోధాలన్నింటినీ తొలగించుకొని అంతరంలోకి ప్రయాణించి పరమాత్మ అనే సముద్రంలో ఏకత్వం అవ్వడము అని అర్థం. కమలాక్షి ప్రాపంచిక, పారమార్థిక అనే రెండు రకాల దృష్టిని మనము కలిగి ఉన్నాము. ప్రపంచంలో మనము అనేక భావాలతో అనేక రూపాలతో 84 లక్షల జన్మల ఎత్తుతూ చివరకు మనము మానవ జన్మకు వచ్చాము. 84 లక్షల జన్మలు మనము పూర్తి చేసి వచ్చాము. ఈ మానవ జన్మలో చల్లటి గాలితో నిండిన మేఘంలా మనకు గురువు యొక్క స్పర్శ లభించినది. గురువు యొక్క దర్శనము లభించినది. అక్కడ మనము గురువులో విలీనమయ్యాము అంటే ఏకత్వ అనుభూతి పొందాము. అక్కడ మనము ప్రాపంచిక ఆవశ్యకతను గౌరవిస్తూ ఆదరిస్తూ ఆ పరిపూర్ణతతో గురువు సహాయంతో మనము పరమసత్యం చేరడానికి ప్రయత్నించాలి. అది ఒక యజ్ఞము. దైనందిన జీవితంలో మనము జపం చేసిన, ప్రాణాయామం చేసిన, ధారణ చేసిన, ధ్యానం చేసిన, సమాధి యొక్క అనుభవం పొందిన అన్నీ కూడా యజ్ఞాలే. ఆ యజ్ఞ పురుషుని పత్ని రూపంలో కమలాక్షియే ఆ యజ్ఞము.
ఆ యజ్ఞపురుషుని యొక్క పత్ని ఎవరు? కమలాక్షి రూపంలో ఉన్న ఆ యజ్ఞము. ఆ కమలాక్షి మన అంతరంలో జాగృత దృష్టితో తన దృష్టి పదంతో ఒక్కసారి తన చూపును మన వైపుకు సారించితే మనము కమలాక్షి రూపము పొందుతాము. ఆ భావాన్ని పొందుతాము. ఆ భగవతి యొక్క ఐశ్వర్యం అంటే అష్ట ఐశ్వర్యాలు మనది అవుతాయి. ఈ విషయాన్ని ఇంకా కొంచెం లోతుకెళ్ళి తెలుసుకుందాం. సత్యం యొక్క అన్వేషణ కోసం మనము యాత్ర చేస్తూ ఉన్నాం. సత్యం అంటే పరమాత్మ. మనము జీవనయాత్ర ప్రారంభించాము. ఒక నీటి బిందువు ఆవిరై పైకి వెళ్ళినట్టు మనము యాత్ర మొదలుపెట్టాం. అనంత కోటి జన్మలు ఎత్తినప్పటికీ మనం మానవ శరీరం చేయడానికి యోగ్యత పొందనప్పుడు భగవతి మన యొక్క ఇచ్ఛాశక్తిని జాగృతం చేసి మనకు మానవ జన్మను ప్రసాదించినది. మానవ జన్మలో మనకు లభించినది వివేక బుద్ధి, మంచి చెడు తెలుసుకునే బుద్ధి, వివేక బుద్ధి, స్వయము భగవతి యొక్క ప్రజ్ఞ. తల్లి బిడ్డలకు మంచి మంచి వస్తువులు ఇచ్చినట్లు భగవతి మనలను ప్రజ్ఞతో నింపినది. దాని వలన మనము కరణీయ అకరణీయ అంటే కర్తవ్యము అకర్తవ్యం, నిష్ట అనిష్టలోని తేడాని తెలుసుకునే శక్తి మనకు ప్రసాదించినది. దీనినే మనము జ్ఞానశక్తి అంటాము. జ్ఞానశక్తి అని చెప్పగానే జ్ఞానశక్తి అవదు. జ్ఞానశక్తికి ఉపయోగపడే కారకాలు రెండు ఉన్నాయి. ఒకటి క్రియాశక్తి, ఒకటి ఇచ్ఛాశక్తి. ఈ క్రియాశక్తి, ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి యొక్క పదాలకు మనము విపులంగా తెలుసుకోవాలంటే ఒక చిన్న ఉదాహరణ ద్వారా తెలుసుకుందాం. రాత్రి మనము నిద్రపోయే ముందు మనకు గొంతు ఎండిపోయినట్లు నీళ్లు త్రాగాలని అనిపిస్తుంది. త్రాగాలని ఇచ్చగలిగిన దాహం అని నీళ్లు కావాలని అనిపించిన దాహము తీరదు. అది ఏమిటి? ఇచ్ఛాశక్తి. అప్పుడు నీలోని జ్ఞానశక్తి నీకు చెప్తుంది, లేచి వంటగదిలోకి వెళ్ళి నీళ్లు తీసుకొని త్రాగు అని చెప్తుంది. జ్ఞానశక్తి మనతో చెప్పినంత మాత్రాన దాహం తీరదు. అక్కడ క్రియాశక్తి జాగృతమై వంటగదిలోకి వెళ్ళి నీరు త్రాగాలి. ఈ మూడు శక్తులు ఒకేసారి జాగృతమైతేనే అది కమలాక్షి అవుతుంది. అప్పుడు మనము లక్ష్యాన్ని చేరుతాము. అప్పుడు మనకు దాహం తీరుతుంది. ఇది ఎటువంటి దాహం తెలుపుతుంది? లక్ష్యబోధము జాగృతమవ్వడం. ఇందులో ముందుగా ఇచ్ఛాశక్తి కలిగింది. జ్ఞానశక్తి ఏమి చేయాలో తెలిపింది. క్రియాశక్తి చేసి చూపుతుంది. ఈ మూడు శక్తులలో దేనికి ప్రాధాన్యత, ఏది ముఖ్యము అంటే క్రియాశక్తి ఒకటే ముఖ్యం కాదు. దానికి ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి వెనక ఉండవలసినదే. ఇచ్ఛాశక్తి లేకపోతే జ్ఞానశక్తి లేదు. అందువలన ఈ మూడు శక్తులు మనలో ఒకే దృష్టిపాతంలో లోపల స్థిరమై లక్ష్యబోధమును జాగృత చేస్తున్న లక్ష్మి. లక్ష్మి అంటే శక్తి. బాహ్యమైన మరియు అంతర్గతమైన సంతృప్తి మనలను నిన్ను నీవు తెలుసుకోనేలా చేస్తుంది. స్వయం అనుభూతి పొందడానికి మనలోని శక్తి అంటే ఆ లక్ష్మి మనకు ఇస్తుంది. ఆ లక్ష్మి కమలం మీద కూర్చొని ఉంటుంది. కమలాక్షి అంటే కమలం ఆసనంగా కలది. ఈ కమలం ఎక్కడ ఉంటుంది? సహస్రారంలో 1000 దళములు గల పద్మము. కర్ణికలో యోగులు చెప్పినట్లు లోపల వైపుకు తెరుచుకొని ఉంటుంది. మామూలుగా పద్మం పైకి విచ్చుకొని ఉంటుంది. కానీ సహస్రారంలోని పద్మము మన మస్తిష్కంలో లోపలి వైపుకు తెరుచుకొని ఉంటుంది. కర్ణికలో ఒక స్పందన రూపంలో ఉంటుంది. స్పందన అంటే మనకు తెలుసు, బీజాక్షర రూపము. అక్కడ ఒక బీజాన్ని, అణువును గురువు నీలో నిక్షిప్తం పరుస్తారు. సాధనతో అది వికసితమై మూలాధారం నుండి వెలువడి ఊర్ధ్వగతి పొంది సహస్రారము వైపు ప్రయాణించి అక్కడ శివశక్తి ఏకత్వమవుతుంది. ఈ ఏకత్వ భావము ఇక్కడి నుండి ప్రసరింపబడి సహస్రారంలోని వికసింపబడిన కమలం నుండి ఒక స్పందన రూపంలో బయటకు వచ్చి శరీరమంతా అనేక స్పందనల రూపంలో ప్లావితమై మనము అమృతమయము అవుతాం.
అందుకే మనలను అమృతస్య పుత్ర అని ఋషులు పిలుస్తారు. అమృతం యొక్క పుత్రులము. ఆ అమృత ప్లావనము సహజంగా జరుగుతూ ఉంటుంది. కానీ మనము అభావముతో అర్థం చేసుకోవడం లేదు. ఎందుకంటే మనలో అభావం నిండిపోయి ఉంది. అభావం అంటే దానిని చూసే దృష్టి కుంఠితము, కుత్సితమై ఉంటుంది. ఓం ఐం ప్రీం శ్రీమాత్రే నమః. మనము ఇప్పుడు ఇంతటితో ఈ విషయాన్ని ముగించుకొని దీనికి సంబంధించిన సమాచారాన్ని మరి యొక్క సమయంలో తెలుసుకుందాం. లక్ష్మి కమలం మీద కూర్చొని ఉంది. ఆ కమలం మీద ఉన్న మస్తిష్కంలో ఏ విధంగా మనలో ఈ కమలాక్షి తెరుచుకొని ఉంటుందనే విషయము మరి యొక్క సమయంలో తెలుసుకుందాం. హరి ఓం తత్సత్.